చేయడానికి అక్కడ నుంచి మొదలవుతుంది. గురువు గారికి నమస్మంజలి. మీరు లా అండ్ ఆర్డర్స్ నుంచి అనేకమైన లీగల్ అండ్ ఇల్లీగల్, మీరు ఎప్పుడు చెప్పింది లీగల్ అండ్ ఇల్లీగల్, ఆత్మాధిపత్యం, తర్వాత సైన్స్, ఈ యొక్క డెవలపింగ్ కోసం అనేక కష్ట నష్టాలకు ఓర్చుకుని మీరు దీన్ని at the age of 70లో 70 at the age of 70లో ఈ యొక్క ప్లాట్ఫారం తయారు చేసి దీన్ని మీరు అన్న ప్రకారంగా ఇట్ ఈజ్ ప్రజెంట్ ఇట్ ఈజ్ ఏ మిడిల్ స్కూల్, దీన్ని హై స్కూల్గా చేసి కాలేజీ యూనివర్సిటీగా మలసాలనేది మీ జీవిత ధ్యేయము అని చక్కటి సందేశాన్ని, ఆ లక్ష్య సాధన కోసం మీరు ఒక్కరిగా శ్రమిస్తున్నారా, టీం ఒక్కరిగా మీరు శ్రమిస్తున్నారా, మీకు ఒక టీం ఉందా? ఉంటే మీరు దైనందిన కార్యక్రమాల్లో మీరు ఏ ప్రోగ్రామ్స్ ని ఎట్లా చాకౌట్ చేస్తారు? మంచి మాట. నేను ఒక ఉన్నతమైన స్టాండర్డ్లో చెప్తాను, అయినప్పటికీ మీ స్థాయికి అందితే మీరు ఇతరులకు అందిస్తారనే భావనలో 1917-18లో మహాత్మా గాంధీ ఇండియా వచ్చి నీటి తోటల ఉద్యమంలో పాల్గొన్నప్పుడు జనాల్లో రాకపోయేసరికి నిరాశ ఉన్నప్పుడు ఒక లెటర్ రాస్తే విశ్వకవి ఒక్కడవే నడవమని ఒక పాట రాశాడు. అందులో ఆఖరి చరణమే చెప్తాను. ఒక్కడవే బయలుదేరు, ఒక్కడవే బయలుదేరు, ఒక్కడవే బయలుదేరు, ఒకరైనా నీకేకకు పోయని రాకున్నా, ఊరంతా నిన్నుంటిగా కారడవిన వదలిన, ముళ్ళదారి తొక్కిళ్లకు కాళ్ళు నెత్తురోడుతున్నా, నీ ఒక్కడవే సాగబోయి, ఒక్కడవే ఒక్కడవే ఓరి ఓ అవాక్యుడా, హోరుగాలి ఉప్పెనలో కారుమప్పు కాళరాత్రి, ఒకరైనా దీపమైన చూపకున్నా, పిడుగుమంట కాల్పులోన పడిమండే నీ గుండెను దివిటీగా పట్టి కదలబోయి సాగబోయి ఒక్కడవే అని ఆ మహాకవి మహాత్ముడుగా మాలిసినటువంటి పాట ఇది. అంటే ఎంతో కటిక చీకటి, భయంకరమైన తుఫానులు నా చిన్నప్పుడు కూడా ఉండేవి, ఇప్పుడంటే ఇంత అడ్వాన్స్ అయ్యాం. అలాంటి సమయంలో మనం కన్ను పొడుచుకుంటే బయటకు వచ్చేవాళ్ళం కాదు, అంత తుఫానులు ఈ వరదలు ఉండేవి అన్నమాట. కలకత్తాలో ఎలా ఉండేవి వాటిని వర్ణిస్తూ దృష్టిలో పెట్టుకుని ఆయన రాశాడు అన్నమాట. అప్పుడు మెరుపు వచ్చి నీ గుండెకి తగులుకొని దివిటి అయితే అది పుచ్చుకుని నువ్వు నడవమంటున్నాడు. అది చాలా శక్తివంతమైన పాటని 1978లో ఏలూరులో అల్లూరు సీతారామరావు స్టేడియంలో ఇందిరాగాంధీని ఇంటర్వ్యూ చేస్తున్నారు. మన మీటింగ్ పెట్టారు. అప్పుడు ఐ వాజ్ కానిస్టేబుల్, అక్కడ ఉన్నాను. ఉంటే ఆవిడ హిందీలో చెప్తుందన్నమాట. ఇంటర్వ్యూ అడుగుతున్నారు సీనియర్ విలేకరులు, నీకు ఏది ప్రేరణ అంటే ఈ పాట అని చెప్పింది. అప్పటికే నేను రాసుకుని పాడుకుంటూ ఉండేవాడిని. ఆవిడ మళ్ళీ నిలదొక్కుని అంత స్థాయిలో ప్రాణాన్ని కోల్పోయే వరకు ఈ దేశానికి నాయకత్వం వహించడానికి ఈ పాట కారణం. నేను ఒక్కడనే నడుస్తాను, నా ధైర్యమే నన్ను నడుపుతుంది, నా జ్ఞానమే నాకు ఎన్లైట్మెంట్, నన్ను వికసింపచేస్తుంది, నా కృషే నాకు బలం. నేను కార్యశీలతనే నమ్ముకున్నా, అత్యత శక్తులను నమ్ముకొని నడవను. సామాజికంగా మనిషి తన కార్యశీలతనే నమ్ముకోవాలి, ఆధ్యాత్మికంగా ఏదో దైవాన్ని నమ్ముకోవాలి. అది అన్నమాట విధానాలు తేడా. సత్యానికి ఉన్న తేడా కూడా అదే. సత్యం అనే పదం ఒకటి కాదు, సత్యం అనే పదం కూడా ఒకటి కాదు. ఈ విధంగా అధ్యయనం వల్ల, ఉదాహరణకి నేను సోషలిస్ట్ భావజాలకి అట్రాక్ట్ అయ్యి ఏ తీవ్రవాదిగాను మారిపోయేవాడిని. కానీ వెంకటేశ్వర నార్ల వారు అంబేద్కర్ మీద 3 ఎడిటోరియల్స్ రాశారు ఆంధ్రజ్యోతిలో, వరుసగా 1, 2, 3 అని.
ఆ 3 ఎడిటోరియల్ చదివేసరికి అప్పటికే నేను చిన్న రచయితను కాబట్టి ఆశ్చర్యంగా నేను అంబేద్కర్ వైపు వచ్చాను. భారతదేశానికి బౌద్ధం అందించాలనేది ఆయన సందేశం. అలాగే ఆ తీవ్రవాదంలోకి నేను వెళ్ళలేను, నేను బతుకు తెరుగు కోసం ఏదో ఉద్యోగం ఉంది, అప్పటికే ఐ వాజ్ కానిస్టేబుల్ అన్నమాట. అందువల్ల మెల్లగా ఈ అంబేద్కర్ని అధ్యయనం చేస్తూ అది ఎలా అందించాలి, అప్పటికే బౌద్ధం వైపు రావడంతో నేను పుస్తకాలను ఇస్తాను మీకు. ఆ రోజుల్లో బౌద్ధం నేను ఈ బాగా మాట్లాడటం రచన చేయడం వల్ల ఏలూరులో జైన టెంపుల్ వాళ్ళు పిలిచి మాట్లాడించి వాళ్ళు కొన్ని పుస్తకాలు ఇచ్చారు. అందులో జైన ధర్మ పరిచయం అని చిన్న బుక్ ఉంది. అది దృష్టిలో పెట్టుకుని అప్పటికే నేను బౌద్ధ ధర్మాన్ని నేను పుస్తకంగా తెచ్చాను. అంటే బుద్ధగీత అని ఉంటుంది, అది తెలుగులో తెచ్చాను. కానీ అప్పుడు బౌద్ధాన్ని చదివి నేను ఒక పుస్తకంగా తెచ్చాను. ఇప్పటికీ ఉంది, అది మీకు ఇస్తాను. అట్లాగా చిన్ననాడే ఎంతో కొంత పాండిత్యం ఉండటం. ఉదాహరణకి 76లోనే నేను ఉజ్వల్ అనే పత్రిక నడిపాను. ఇప్పటికీ ఉన్నాడు గంగాధర్ అని అతను, దానికి ఎడిటర్గా పెట్టి సైక్లో స్టైల్ పత్రిక జంగారెడ్డిగూడెంలో చేసేవన్నమాట. ఈ విధంగా చిన్ననాడే ఈ జ్ఞాన తృష్ట అధ్యయనం నన్ను ఎదిగేలాగా చేశాయి. ఆ క్రమంలో ఈ ప్రయాణం మీరు చెప్పినట్టుగా ఇక్కడ దాకా ప్రయాణిస్తూ వచ్చిన నాకు 83-82 టైంలో హ్యూమన్ రైట్స్ని తెలుగులో తెచ్చాను. మొట్టమొదటి కరపత్ర రూపంలో హ్యూమన్ రైట్స్ని పాటించాలనుకున్నాను. అంచేత ఉద్యోగంలో కూడా పాటించాను కాబట్టి నేను ఇలా ఉండిపోయి ఇలా తయారయ్యాను. నన్ను నేను మలుసుకున్నాను శిల్పిగా. అంటే వచ్చేసింది అక్కడికి వచ్చేస్తున్నాను. అక్కడ 86 అంటే ఆ 86 నుంచి హ్యూమన్ రైట్స్ మీద పనిచేస్తూ పోలీసు ఉద్యోగంలో కూడా అలాగా గ్రూప్ 1 పోయాక పోలీసు ఎస్ఐగా వచ్చినా కూడా అదే ప్రవర్తనతో జీవించడంతో ప్రమోషన్లు పొందలేకపోయాను. కానీ నా భార్య బిడ్డలకి తగిన ప్రాతిపదిక అక్కడ ఏలూరు ఏర్పాటు చేసి నా కష్టార్జితం నా అణువుని కణాన్ని కాలంలో క్షణాన్ని ఉపయోగించి ఈ నిర్మాణం చేయటంలో ఇలాగ వెంకటేశ్వర్ల గారిలాగా కొంతమంది మాత్రమే నాకు సన్నిహితులు ఉన్నారు. వాళ్ళతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాయి 2020లో లంకా వెంకటేశ్వర్ల గారి ద్వారా. అది ఆ లంకా వెంకటేశ్వర్ల గారి ద్వారా ఉన్న ట్రస్ట్ వాళ్ళు ఇది కంక్లూడ్ చేస్తాను నేను. కాకపోతే కొంచెం దీర్ఘం అనుకుంటున్నారేమో మీరు, ఆ నేపథ్యం చెప్పాలి కదా. వాళ్ళు ఎవరంటే సుదర్శన్ గారు అని ఒక ప్రొఫెసరు, ఆయన బౌద్ధం మీద పిహెచ్డి చేసిన ఆయన. ఇంకొక ఆయన రాజులపాటి రాజు గారు అని చెప్పి అక్కడ రాజధానిలో ఉన్నారు ఆయన. ఇట్లాగా మా అబ్బాయి, పెద్ద అబ్బాయి, తర్వాత బిఎస్ఎన్ఎల్ సుబ్బారావు గారు, ఇలాగే 7 మెంబర్స్, మా రాజ్యలక్ష్మి గారు, మేము 7 మెంబర్స్ని పెట్టుకున్నాను. కానీ వాళ్ళు ఇప్పుడు ఈయన మహానుభావుడు ఎప్పుడు ఊహో అంటే ఊహ అన్నట్టుగా మాట్లాడటమే కానీ వచ్చి దమ్మిడి పని చేసేవాళ్ళు లేరు. అంటే మంచి వాళ్ళే సపోర్ట్ ఇస్తారే కానీ కృషి ఎవరు చేస్తారండి? స్వయం గురి సార్. మరి అందుకోసం అది చెప్పా నేను. ఒక్కడే గుండెలు తాకింది. ఎస్, నేను మీకు ఇందాక మాటల్లో చెప్పాను కదా, రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యమే చదివామంటే నీ బాహుల్ని ఆకాశం వైపు మళ్ళిస్తే ప్రపంచమే నీ వశమవుతుంది, నీ శ్రమ బాహుల్ని అంటాడన్నమాట ఆ గీతలో. ఇంకా చాలా అద్భుతమైన పదాలు ఇప్పుడు మాట్లాడుకునే సమయం కాదు. ఆఖరి గీతం చదివారు మీరు. అవును, ఇంకా అడగండి. ఒకసారి నేను నాకు బాగా అడుగుతా ఆవిడ కూడా ఛాన్స్ ఇద్దాం. అంతకు మించి అశోకుడు గురించి చెప్తున్నాను ఈనాడు నేను. ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మతాల గురించి నా సంశయం ఉంది, దాని మీద ఏమన్నా చెప్తారు? ఈ ఐలో గురించి కానీ క్రైస్తవం గురించి మీరు ప్రశ్న వేసేయండి షార్ట్గా, నేను కొంచెం దీర్ఘంగానే చెప్తాను. అంటే దాని వివరణ ఆధ్యాత్మిక గురించి. ఆధ్యాత్మిక అయితే ఇదెందుకు నేను అడిగానంటే, మీరు కొన్ని చెప్పే దానిలోనూ ఇక్కడ చూస్తున్న పరిస్థితులను బట్టి కొద్దిగా నాకు కూడా మీరు
ఐందవ కనబడుతున్నాయి అనిపించింది నాకు మీలో. మీ ఇక్కడ వ్యవహార శైలిలో కానీ మాటలో కానీ కొద్దిగా హైందవ ధర్మం కాదు, ఉన్నది అందులోనే ఐందవని కాదు అంటే మత విశ్వాసం అంటే ఏదో మొత్తానికి మీరు పూర్తిగా కొంత ఇది కనిపిస్తుందని నా ఉద్దేశం, నాకు అనిపించింది అభిప్రాయం. దాన్ని కొద్దిగా మీరు అదే ఇందాక ముందుగా మనం వీడియో చేయకముందే మీకు చెప్పాను, మన పూర్వీకుల నుంచి వచ్చే మంచి విషయాలు ఏమైనా అది భగవద్గీత నుంచి రావచ్చు, రామాయణం నుంచి రావచ్చు, మన సంస్కృతిగా ఏర్పడిన వాటిలో మంచి విలువల్ని పాటించాల్సిందే, కానీ చెడువి కాదు. అయితే మంచి విలువలు ఏవి చెడు ఏవని చెప్పగలిగిన వివేకం బౌద్ధానికి ఉంది ప్రపంచంలో. అంటే హిందూ మతంలో ఆత్మానాత్మానం అని చెప్తూ ఉద్దారే ఆత్మానాత్మానం అని భగవద్గీత బోధిస్తే అంటే నిన్ను ఉద్ధరించుకుని సంస్కృతంలో చెప్పాడు. బౌద్ధంలో పాలీ భాషలో అప్పో దీపభావం అన్నాడు, అంటే నీకు నీవే దీపం అయి వెలుగొందుము, నిన్ను నీవే ఉద్ధరించుకోమన్నాడు స్వయం ప్రకాష్. ఇక్కడ ఏమైందంటే బౌద్ధం నిన్ను నీవు ఉద్ధరించుకో, నేను మార్గదర్శిని, అది మార్గం చూపించాను అంటాడు బుద్ధుడు, ఆయన మార్గదాత మాత్రమే. కానీ ఈయన మోక్షదాతగా మళ్ళీ కొంత ముందుకెళ్ళి నిన్ను నువ్వు ఎలాగ ఉద్ధరించుకునేవాడు, నన్ను ఆశ్రయించరా అంటాడు. సంస్కృతం ఉన్నాయి, ఇప్పుడు మాట్లాడితే అది ఎక్కువ అవుతుంది కాబట్టి సంస్కృత పదాలు వాడను. అక్కడ మనం ఏం చేస్తాం, కృష్ణుడిని ఆరాధిస్తాం, ఆయన చూసుకుంటాడు అన్ని అని, ఇక అన్ని నేనే అంటాడు ఆయన. అసలు నేను పుట్టించింది నేనే, ఈ భూమిని పుట్టించింది నేనే, ఈ భూమిని పుట్టించిన బ్రహ్మ నా బొడ్డులోనే ఉన్నాడు, అంతే కదా. ఈ భూమికి భర్త నేనే, కృష్ణువే కదా, ఈ విధంగా ఆ విధంగా భగవద్గీతలో ఒక విశాల తత్వాన్ని మన పూర్వీకులు చెప్పారు. వారు అడిగిన దానికి ఆన్సర్ ఇంకా రాలేదు. అది అలాంటి దాంట్లో మనం సామాజికంగా అణిచివేయబడి తొక్కువేయబడిన వాళ్ళం మనం ఉద్ధరించుకోవాలి, కానీ భక్తి మార్గంలో పోతే మనం ఉద్ధరించుకోవడము. అర్థమైందా మీకు? భక్తి మార్గం ఏ మార్గం అంటే భక్తి మార్గం నైతిక విలువలు కాపాడుకుంటానికే కావాలి, కానీ తరతరాలకు వచ్చే మూఢనమ్మకాలను పట్టుకుని ద్వేషించుకుంటానికి కుల వ్యవస్థ రూపంలోనూ భక్తి రూపంలో దుర్మార్గం ఉంది. భక్తి వ్యసనం అయిందే కానీ నైతికత కాలేదు భారతదేశం. మైనస్ 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 బ్యాడ్ బిలోగా ఉంటున్నాడు సోషల్ గా. భక్తులు మాత్రం గుళ్ళోకి వెళ్ళి చాలా భక్తులుగానే ఉంటాడు, గుడి యువతలకు వచ్చేసరికి వాడు చాలా చెడు ఆలోచనలు చేసి చెడు ప్రవర్తనతో ఉంటాడు. సాటి మనిషిని ద్వేషించడం అనేది సమానత్వ భావం లేకపోతే ఆ మతం బాగా చెడ్డదే కదా. ఏ మతం అయినా సరే, బౌద్ధం అయినా సరే చెడ్డదవుతుంది, కానీ బౌద్ధంలో అది లేదు. బౌద్ధంలో క్యారెక్టరైజేషన్ ఉంది, గుణవంతుని చేసేటువంటి పంచశీలం మనిషిని. చెప్పండి. మీరు బైబిల్ చదివారా? కొంతమేరకు చదివా, అంటే కొన్ని విలువలు చెప్తాను. కొన్ని విలువలు చదివారంటే కొద్దిగా దాంట్లో అవగాహన ఉంది కదా. త్యాగశీలత చాలా అవసరం, అది జీసస్ క్రైస్ట్ వల్ల త్యాగశీలత వచ్చింది. కానీ ఆయన క్రీస్తు కాకుండా పాల్ అనేవాడు చెప్పిన విషయమే ఎక్కువ క్రైస్తవంలో ఉంది, అది ఎక్కువ ఆరాధన దారితీస్తుంది. పరలోక రాజ్యాలు అయ్యి ఉండడం అనేది పచ్చి మోసం. పరలోక రాజ్యాలకు వెళ్ళటం, ఇక్కడ ఎన్ని పాపాలు చేసినా ఆయన మోయటం, ఆయన మీద మోయించేలాగా చేయటం, అదంతా దాని చుట్టూరు తిప్పుతాడు మనిషిని. అది మోసం చేయడానికి, వ్యాపారం చేయడానికి, ఆధిపత్యం కోసం చేసే రాజకీయంలో కూడా. ఇందాక మీరు కూడా ఇది వ్యాపారులు అన్నారు, క్రైస్తవ ప్రపంచ వ్యాపారులు, సామ్రాజ్యవాదులు, సామ్రాజ్యవాదులు, అది సామ్రాజ్యవాదులు, అది సామ్రాజ్యవాదుల ఆయుధం, అది సామ్రాజ్యవాదుల ఆయుధం. వాళ్ళు ఏంటంటే ఆధిపత్యం కోసం బౌద్ధాన్ని వ్యాప్తి చేయలేదు. ఎక్కడి నుంచి వచ్చిందంటే అది బ్రిటిష్ రాజు ఎప్పుడైతే ఈ యొక్క క్యాథలిక్స్ని ధిక్కరించి ప్రొటెస్టెంట్ మతాన్ని స్థాపించాడో అక్కడి నుంచి సంస్కరణ ఉద్యమంగా వచ్చి, అదే టైంలో లియోనార్డో డావిన్సీ, థామస్ బేకన్ లాంటి, అలాగే ఫ్రెంచ్లో మహాతత్వవేత్తలైన డిడిరో, మళ్ళీ మాట్లాడారు. ఈ ఫ్లో పోనే ఉంటుంది. ఆ ఫ్లో మీకు టచ్ అయితే ఆ పదాలను గుర్తుంచుకోండి, లేకపోతే మధ్యలో బ్రేక్ అయితే ఆ ఫ్లో మీకు అందదు. ఇది చరిత్ర కాబట్టి వాళ్ళంతా ఆ యూరోప్ని సంస్కరించి క్రైస్తవాన్ని కూడా సంస్కరించాక ఆ దేశంలో అప్పటి వరకు ఎందుకు 100 ఏళ్ళు యుద్ధం చేసుకున్నారు ఫ్రాన్స్ వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు, కానీ వాళ్ళు సైతం వాళ్ళు సంపాదించుకుని
మొదటి ప్రపంచ యుద్ధంలో రెండో ప్రపంచ యుద్ధంలో కూడా ఏకమయ్యి మొత్తానికి అప్పుడు ఎదిగినటువంటి బలంగా ఎదిగినటువంటి ఇటలీని, జర్మనీని, మరి అప్పుడు ఇటు ఆసియాలో ఉన్న జపాన్ను ఒకటైన వాళ్ళని మరి అమెరికాతో కలిసి ఓడించి ఒక నూతన ప్రపంచానికి దారి తీసింది. మీకు ఒక పోలిక చెప్తాను. ఈ మతాల పరంగా కాకుండా హిస్టారికల్గా గొప్ప విషయం ఒకటి చెప్తాను. కృష్ణుడు భారత యుద్ధం చేయించాడు అని మనం భారతీయ సంస్కృతిలో మనం నమ్ముతూ ఉంటాం. అప్పుడు ఏం జరిగిందంటే పెద్ద యుద్ధం జరిగింది. దానివల్ల చిన్న చిన్న రాజ్యాలన్నీ స్వతంత్రమయ్యాయి. దాన్ని ఇక్కడ తీసుకొద్దాం. రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. ప్రపంచ దేశాల్లో ఎన్నెన్నీ 212 దేశాలు అయినాయి. ఇప్పుడు అర్థమైందా? అంటే దేశాలు, జాతులు స్వేచ్ఛ పొంది స్వతంత్రాన్ని పొందాయి. అంటే అప్పుడు కృష్ణుడు చేసిన దానికి దీనికి కొంత పోలిక ఉంది. ఇంకొక పోలిక చెప్తాను. ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చి భారతదేశానికి మనకి విద్య నేర్పకపోతే అలా తరిమేసుకోవడం కాదు. అది ముస్లిం రాజులను మనకి విద్య నేర్పకుండా చేశారు. ఇది ముస్లింలు 712లో వచ్చారు భారతదేశానికి. కానీ మొఘలాయుల ద్వారానే ఇస్లాం మతం ప్రవేశించింది బాగా. ఈ లోపల అనేక మంది టర్కీ భాషలు వాళ్ళంతా నాదిర్ షా వాళ్ళు పరిపాలించారు. కానీ ముఖ్యంగా నాదిర్ షా పరిపాలన మంచిది. టర్కీ వాడాడు. ఈ మొఘలాయులు మాత్రం ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలించాక వాళ్ళు బలమైన వాళ్ళకి ఎంత తక్కువ సైన్యంతో మన రాణాలను ఓడించారు. గుర్తుందా మీకు? అదంతా అది చరిత్రలో ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? మనలో బలహీనత వల్ల వాళ్ళు జయించబడుతున్నారు. భారతదేశ చరిత్రను కూడా బ్రీఫ్గా మీకు మళ్ళీ ప్రశ్న ఎవరైనా ఇస్తే చెప్తాను. అక్కడి నుంచి ఆ పరిణామంలో యూరోపులో పారిశ్రామిక విప్లవీకరణ, నేను చెప్పిన ఈ థామస్ బేకన్ను, ఈ యొక్క డిడిరో, వీళ్ళ యొక్క అక్కడ రెనైజాన్స్ అంటే పునర్వికాస ఉద్యమం వచ్చాక ఆ దేశాలు ఆర్థిక అభివృద్ధి చెందాక అవి వలసలను ఏర్పాటు చేసుకుని ప్రపంచంలో ఆర్థిక సంపదని లాక్కుంటాకి ట్రై చేసింది. వాళ్ళు పోట్లాడుకుని ఇక లాభం లేదని ప్రపంచం మీద పడ్డారు. అవన్నీ జరిగాయి కదా. ఆ జరిగే క్రమంలో ఈ క్రైస్తవాన్ని సంస్కరించాక ఆల్బర్ట్ షైచర్ పేరున్నారా? ఆల్బర్ట్ మన మదర్ తెరిసా కంటే ముందు ఈ క్రైస్తవ మతం ద్వారా ఆఫ్రికాలో విపరీతమైన సేవలు చేసి శాంతి బహుమతి పొందిన వాడు ఆల్బర్ట్ షైచర్. ఆయన పుస్తకం కూడా చదివాను. నేను చాలా నోబెల్ ప్రైజ్ పుస్తకాలు చదివిన వాడిని అన్నమాట. అంచేత ఎప్పుడైనా మళ్ళీ ఆ ఇంటర్వ్యూ రండి. ఆయన ఎలా ప్రభావితం అయ్యాడు? ఆల్బర్ట్ షైచర్ ఆల్సో యూత్ జాతి వాడు. మీకు అర్థమైందా? యుద్ధ అంటే ఉండు ఆయన ఉండు ఇది ఇక్కడ విషయం ఏంటంటే ఈ విధమైన ప్రాపంచిక పరిణామాల్లోనే మన ప్రజాస్వామ్యం అందింది. కానీ మన పూర్వ మత నమ్మకాలలో ప్రజాస్వామ్యం ఉండదు, అసలు ఉండనే ఉండదు. మనకు హక్కులే ఉండవు. హక్కులంటే ఆయుధం అని అన్నాను. ఎంత చెప్పానా? మనకి అన్నమే సరిగ్గా ఉంటుందా? పేదరికంలో బతికాం మన తాతలు. ఆవాసం సరైనది ఉంటుందా? గుడిసెల్లో బతికాం. అక్షర జ్ఞానం ఉందా? మరి ఆనందం ఎప్పుడన్నా పొందామా? ఇవన్నీ దరిద్రంలో ఉంటే ఆనందమే ఉంటుంది మనకి. వాళ్ళు ఏమన్నా కావ్యాలు రాసుకొని వరుగుతుని పిల్లల్లో స్థానాలు వాళ్ళది గొడవే. కానీ మన గొడవ ఎక్కడ సాహిత్యంలో ఉందా? చరిత్రలో ఉందా? వేల సంవత్సరాలు లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే మతాల్లో ఉన్న మంచి ద్వారా నైతిక విలువలనే పాటించాలి. మూఢత్వం పాటించి నేను క్రైస్తవుని, నేను హిందూ మతంలో ఈ కులం ఉండు ఆ కులం ఉండని ఒక దుర్మార్గంతో ఆలోచిస్తే ఆడు సామాజిక బాధ్యత లేనివాడు. అయితే సామాజిక బాధ్యత లేని పౌరుడు సచ్చినోడు కన్నా, సచినోడు శవం కన్నా దరిద్రుడు అన్నమాట. కప్పు కుట్టేటువంటి వాడు. నేను కసిగా మాట్లాడే విషయం అది. ఎందుకంటే సమాజం అంటూ ఉన్నప్పుడు సామాజిక బాధ్యత ఉండాలా? నీతివంతుడిగా ఉండాలంటే గుణవంతుడిగా ఉండాలా? శీలవంతుడిగా ఉండాలా? అవి ఉన్నాయి ఆ లక్షణాలు మనలో. అంచేతనే మనిషి మాయమైపోయి మచ్చుకైనా లేడని ఒక కవి ఎందుకు ఆవేదన చెందాడు? నీ ఎందుకన్నాడు? మహాకవి ఎందుకన్నాడు? ఆ భావజాలం మాలో ఉంది. కాబట్టి నేను అనేది ఏంటంటే మతాలు మనిషి నైతిక ప్రవర్తన కలిగేవాడిగా మార్చాలి, కానీ మూర్ఖుడిగా మార్చకూడదు. దాన్ని సొమ్ము చేసుకుంటానికి సొసైటీలో ఉన్న శక్తులు మతాన్ని జ్ఞానులు తోచిపుచ్చుతారు, అంటే అవతల పారేస్తారు. దట్ ఈస్ కరెక్ట్.
సామాన్యులు నమ్ముతారు, పాలకులు వినియోగించుకుంటారని సెనేకా అని క్రీస్తుపూర్వం ఒక రోమన్ తత్వవేత్త చెప్పాడు. ఇలాంటి ఒక కనీసం 100 మినిమం అనగనగలంగా దాని ఆ కొటేషన్లో చెప్తాను. ఎందుకు ఈ బాధ, ఎందుకు బాధ అంటే కోట్లాది మంది ఉన్న మనం కటిక పేదరికంలో ఉన్నాం. రీసెంట్గా ఒక పాయింట్ చెప్తాను. 24,9,00,000 మంది కటిక దరిద్రులు ఉన్నారు. అది బాగా అమెరికా జనాభాకి సమానము ఇండియాలో ఉన్నారని ఐక్యరాజ్య సమితి ఒక నివేదిక ఇచ్చింది. ఎవడైనా మన పేద కులాల వాళ్ళం అయ్యో మనలోనే ఉన్నారు ఈ పేదలందరూ, కాబట్టి ఈ పేదరికం పోగొట్టడానికి ఒక సెమినార్ పెట్టి చర్చించి ఏమన్నా తీర్మానాలు చేశారా? వెంకటేశ్వర గారు చెప్పండి. మనం ఇదే చేస్తున్నాం. ఏంటంటే మీరుగా ఇప్పుడు జరుగుతుంది బిలో ప్రావర్టీ లైన్, అదే దారిద్ర్య రేఖకి దిగురున్నాం. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము భోజన సంఘాలని లేదా ఎస్టీ సంఘాలు చేసుకుంటూ వెళ్ళే సందర్భంలో మేమేం గమనించామంటే దారిద్ర్య రేఖ దిగువన ఉన్నారు. ఈ దారిద్ర్య రేఖకి దిగువన ఉన్న వాళ్ళకి మనం ఎన్ని ఉచితాలు ఇచ్చినా కూడా వాళ్ళు ఒక స్థాయికి రాలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ విద్య అవసరం. ఇక్కడ మహనీయులు సాహు మహారాజు దగ్గర నుంచి ప్రారంభిస్తే అంబేద్కర్ వరకు మనకి చదువుకునే అవకాశాలు కల్పించే దాన్ని రిజర్వేషన్ అన్నాము. దాని ద్వారా 50% కూడా ఈ బహుజనులు అక్షరాస్యులకు రాలేదు. కాబట్టి మనం అక్షరాస్య ఉద్యమం చేపట్టి చదువుకోవాలని చెప్తున్నాం. నెక్స్ట్ ఒక క్వశ్చన్ పెద్దలు చాలా భోగిస్తున్న క్వశ్చన్ సార్, మీది వృత్తికి ప్రవృత్తికి మధ్యన ఘర్షణ తేడా ఎవరన్నా వివరించగలరా సింపుల్గా? అదే ఇది సామాజికమైన అంశం. ఇప్పుడు ఉదాహరణకి నా బ్యాచ్మేట్లు అంతా డిఎస్పీలు ఉన్నారు, బాగా సంపాదించుకుని బాగా సుఖంగా ఉన్నారు. వాళ్ళకి స్పృహ లేదు, వాళ్ళకి సామాజిక స్పృహ లేదు. నాకు సామాజిక బాధ్యత ఉంది. నేను హ్యూమనిస్ట్. ఎంఎన్ రాయ్ విగ్రహం కూడా ఉంది ఇక్కడ. అంతేత కార్ల్ మార్క్స్ విగ్రహం ఉంది. మన హేతువాద ఉద్యమానికి సంబంధించినటువంటి విపులైన రామస్వామిది ఉంది. కుల వ్యవస్థ అంత బ్యాడ్ ప్రపంచంలో లేదని చెప్పిన పెరియార్ విగ్రహం కూడా ఇక్కడ ఉంది. ఎందుకంటే మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు పెరియార్ గురించి వచ్చినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడతారు. నేను అనేది ఏంటంటే వీళ్ళందరి గురించి విస్తృత అధ్యయనం ఈ తక్కువ సమయంలో చెప్పలేము. కానీ ఘర్షణ ఉంది జీవితంలో. నేను నిజాయితీగా ఉండడం వల్ల పిరిగోడు అన్నారు, గడ్డివాము దగ్గర కుక్క అన్నారు, అవినీతి పాల్పడబోతే. కానీ నిజాయితీగా ఉండడం చాలా కష్టమని డాక్టర్ అంబేద్కరే నిరూపించాడా లేదా? దాన్ని నేను చాలా హింస పెట్టారు, మీకు తెలియదు. అదే ఆయన చరిత్రని నేను సంవత్సర కాలం రచన చేశాను, ఈయనకి తెలుసు. ఇది 1990 నుండి 91 వరకు సంవత్సర కాలం స్టేట్ టైమ్స్లో నా రచన అంబేద్కర్ మీద వచ్చింది. 60 పుస్తకాలు చదివి రాశాను. ఇక్కడ నా దగ్గర ఆయన పుస్తకం ప్రచురించలేకపోయాను. కారణం ఏంటంటే అక్కడ కూడా కుల వ్యవస్థే. అది ఆయన ఎవరు అఖిల వివేకానందకి ఇచ్చి ప్రచురించమని నేను వెళితే అతను అక్కడ పెట్టి కూర్చున్నాడు. నేను ఉద్యోగంలోకి వచ్చి దాని కాపీలు అక్కడ పెడితేను చెదలు తినేసి ప్రచురించలేకపోయాము ఈ రోజుకి. ఇందువల్ల నేను బాగా రాయగలను. నార్ల వెంకటేశ్వరరావు గారి స్టైల్ నాది, మామూలుగా కాదు. విస్తృతమైన నాలెడ్జ్ సామాజిక శాస్త్రాల్లో యాంథ్రోపాలజీ, సోషియాలజీ, హిస్టరీ, ఇలాగా ఎకనామిక్సే కాకుండా నేను లీగల్ థియరీ అనే ఒక సబ్జెక్ట్ని బాగా చదువుతా. మీరు కూడా అది చదవాలని నేను. ఒక ప్రశ్న, ఇంకో విషయం చెప్పండి. ఇప్పుడు మీరు వాస్తవంగా ఇంత నాలెడ్జ్ పెట్టుకొని మీరు డిపార్ట్మెంట్ కాకుండా మీకు ఈ బోధించే అంటే ఇప్పుడు మన లెక్చరర్స్ వైపు అంటే టీచింగ్ ఫీల్డ్ లో వెళ్ళుంటే ఇంకా మంచి జరిగిండేదని రాశారంటే ఖచ్చితంగా టీచింగ్ ఫీల్డ్ లో కంటే నేను నా ఎక్కువ కాలం నేను ట్రైనింగ్కి వెళ్ళిపోయి నాకు ఇలా ప్రమోషన్ రావట్లేదని లా ఇన్స్ట్రక్టర్ గా, చీఫ్ లా ఇన్స్ట్రక్టర్ గాని నేను రిటైర్మెంట్ సిఏగా తీసుకుంటాం జరిగింది. అక్కడ ఉన్న మా పోలీస్ ఆఫీసర్లందరికీ భావజాలం చెప్పడం, నేను అత్యంత నిజాయితీగా ఉంటాం. దానివల్ల నా గురించి భగవద్గీత నేటి కాలానికని మండవరావు గారు అమెరికాలో రాసినటువంటి తెలుగు బుక్లో నాకు ఒక 3 పేజీలు కాలం కేటాయించారు. అది 750 పేజీల్లో. అది ఆశ్చర్యపోతారు ఆ పుస్తకాన్ని మీరు. అంటే మీరు దీన్ని ఇప్పుడు అలా కాదు, మీరు ఎందుకు డౌట్ వస్తుందంటే మీరు ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంత సామాజిక స్పృహ ఉంది, దీన్ని మీతోనే ఇక్కడ ఇప్పుడు అంటే రిటైర్ అయిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి దీన్ని చేస్తారు. ఇదే విషయం మీరు ఒక లెక్చరర్ గాను అయితే ఎంతో మంది బోధన చేశాను అంటున్నాను కదా, బోధన చేశాను అంటే బయటికి వెళ్ళి లెక్చరర్ గా చేయలా. నేను ఉద్యమాల్లో రచన ద్వారా ఉదాహరణకి పద్మారావు లాగా నేను బ్రహ్మాండమైన ప్రసంగాలు చేసేవాడిని. అయితే ఆ హేతువాద ఉద్యమాల నుంచి వాటి నుంచి దూరంగా వచ్చేసాం. కారణం ఏంటంటే అది ప్రతి ఒక్క హేతువాది నేనే ప్రపంచ మేధావిని అనుకుంటాడు. అది సామాజికంగా ఏమి సేవ చేయడు.
సామాజికంగా సేవ చేయనటువంటి ఏదో అది మన కోడుకు సత్యనారాయణ లాగా ఎందుకండి ఊరికినే అన్నమాట. సామాజిక స్పృహతో సమాజానికి హితం కోసం ఏదైనా త్యాగం చేయనటువంటి వాడు సొల్లు కబులు చెప్తే ఏమీ జరగదు. మనం త్యాగం చేయాల్సిందే. బుద్ధిజంలో చిత్తశుద్ధి త్యాగ బుద్ధి అనే పదం ఉంటుంది. ఆ రెండు ఉండాల్సిందే. సబ్బ పాప సహకరణం కుశలస ఉపసంపద సచిత్త పరియోధపనం ఏతం బుద్ధానుశాసనం అంటాడు బోధిధర్ముడు. విగ్రహం ఉంది అక్కడ. బోధిధర్ముడు ఎవరితో? చైనా చక్రవర్తి. చైనా చక్రవర్తి అంటే ప్రపంచంలో అతిపెద్ద చక్రవర్తి చైనా చక్రవర్తి. ఆ కాలంలో ఇంకా ఏ దేశాల్లో లేరు. జనాభా కూడా నాగరికత కూడా చైనాలోనే పుట్టింది. మనం డబ్బా కొట్టుకుంటున్నాం. అక్కడ ఉయంగ నాగరికత, అక్కడ ఈజిప్ట్ నాగరికత మనకంటే ముందు ఉన్నది. కాబట్టి మనం అబద్ధాలు పోగేసుకుని వేల సంవత్సరాల ముందే ఉందని అబద్ధాలను సామాన్యులు నమ్మించడానికి చేసే ప్రయత్నం. కానీ నిజంగా హిస్టరీ కావాలంటే నేను చెప్పిన బుక్ కూడా చదవండి. దయచేసి ఏంటంటే ఈ క్రమంలో ఇక్కడ దాకా రావడానికి కారణం యూరోపియన్స్ భారతదేశం రావడానికి కారణం, ఆంగ్ల విద్య మనకు అందడం కారణం. మీరు సాహు మహారాజు గురించి చెప్పారు. సాహు మహారాజుని తీసుకెళ్ళి వాళ్ళు చదివించారు. ఈ దేశంలో రాజకుటుంబాలు చాలామంది చదివించాక వాళ్ళు ఉదారభావాలతో మరి అంబేద్కర్ లాంటి వాళ్ళకి తోడ్పడ్డారు. రాజా రామ్మోహన్ రాయ్, పూలే లాంటి వాళ్ళు ఆంగ్ల విద్య మాకు నేర్పమన్నారు. ఇవేనో ఈరేశలింగం మందులు, గొర్రెదాడ అప్పారావు కూడా ఈ స్వాతంత్రం ఇచ్చే కులపెచ్చతో కొట్టుకుంటారా బాబు అన్నారు. అంటే వాళ్ళు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొలేదు. అయినప్పటికీ వాళ్ళు మానవతావాదులు కాదా? ఈ సమాజాన్ని సంస్కరించలేదా? వాళ్ళ భావజాలం నేటికి మనకు పనికొస్తాయి కదా. అంచేత మహనీయుల గురించి ఎక్కడికి వెళ్ళినా చెప్పండి. వీళ్ళన్నిటికంటే మూలం ఏంటంటే బౌద్ధం ద్వారా మనకు సమానత్వం వస్తుంది. కాబట్టి బుద్ధుడి గురించి మతపరంగా వెళ్ళిపోయారు. కాబట్టి మనకి అక్కడ ఒక విషయం కూడా మీకు చూపిస్తాను. దానికి సంబంధించింది అశోకుడు గురించి ఎక్కువ చెప్పండి. అశోకుడి శాసనాల్లో నేను ఈ ప్రజలకి తండ్రిని అంటాడు. దాన్ని కొట్టడానికి మన రామాయణంలో వేరే శ్లోకాన్ని తీసుకొచ్చారు. మీకు తెలుసు లేదు, అది వేరే చెప్తాను. అంటే అశోకుడిని దెబ్బ కొట్టి పాతేసేసారు ఈ దేశంలో. బౌద్ధులు తలకాయలు నరికేసేసి హతమార్చి విదేశాలకు పంపించేశారు. అంటే వర్గ దృక్పథం. దీన్నంతా వర్గ దృక్పథం ద్వారా చూడాలి అంటే ఖచ్చితంగా మార్క్సిజం చదవకపోతే వర్గ దృక్పథం అర్థం కాదు. మనం ఎదిగిన వాళ్ళం, పేదవాళ్ళు, మా వెనకాల పేదవాళ్ళు ఉన్నారో మా వాళ్ళు అంటామే కానీ వాళ్ళకి ఏం చేయకుండానే మార్క్సిజంలో అమ్మారసంలో చూపించాడు కాదు మీరు చెప్పింది. ఇప్పుడు మీరు చెప్పిన కాన్సెప్ట్ అంతా అమ్మారసంలో అణువుని చూపించాడు. గోర్కి అది ఆనాటి కాలానికి. ఈనాటికి డెవలప్ అయిపోయాం మనం. డెవలప్ అయిపోయే ఈ స్థాయికి వచ్చాక మన ఫార్వర్డింగ్ కమ్యూనిటీస్ అనుకోవాలి. ఫార్వర్డింగ్ కమ్యూనిటీస్ అంటే మనం విద్యావంతులమై మన లక్షల రూపాయల జీతాలు తెచ్చుకుంటున్న వాళ్ళం మనలాగా లక్షల రూపాయల జీతం వాళ్ళు తెచ్చుకుంటున్నటువంటి ఇతరులతో కలిసి ఒక ఉద్యమం ప్రారంభించాలి. అంతేగాని కుల నాయకులుగా ఉండడం మాత్రం సమాజానికి చాలా హాని చేస్తుందని నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే అది ప్రమాదం కూడా. నేను మొన్న వచ్చిన వాళ్ళకి కూడా చెప్పాను. ఇప్పుడు ఆయన అంటాడు నేను గౌడ్ అన్నాడు. గౌడు నువ్వు అధికారంలోకి వచ్చేసి అందరికీ సారా కోట్లు కళ్ళు గీత ఇస్తే అడిగి తాగేసి భారతదేశం అంతా ఏమైపోతుంది? అసలు ఎలా వెళ్ళగలం చెప్పండి? కుల వృత్తులకు ఎలా వెళ్ళగలం అండి? అంటే భారతదేశ సమాజాన్ని వర్తమానంలో అధ్యయనం చేయకుండా మాట్లాడుతున్నారు. దయచేసి మీరు భారతదేశాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే నేను కొన్ని బుక్స్ చెప్తాను మీకంటే అందులో కాస్త పరిజ్ఞానం ఉన్నవాడుగా మీరు స్వీకరిస్తారంటే అది ముఖ్యంగా ఈ హిస్టరీ ఇవన్నీ కూడా చాలా సింపుల్గానే చదవచ్చు. ఇన్ని పుస్తకాలు చదవక్కర్లా, ఫ్రీ పుస్తకాలు ఉంటాయి. వాటిని చదివి అర్థం చేసుకుని చర్చిస్తే అందరికీ వెళ్ళిపోతుంది మన మేధావి వర్గాన్ని. వాళ్ళు ఆచరించి ప్రజల్లోకి తీసుకుపోతారు. నేను చేసే పని అది అన్నమాట. అది నేను ఇప్పుడు మండవ రాఘవరావు గారు భగవద్గీత చెప్పినట్టుగానే ఎక్కువగా నేను ఈ తాత్విక గ్రంథాలు, మత గ్రంథాలను ఎక్కువ అధ్యయనం చేయడం కన్నా జూరిస్ప్రుడెన్స్ అనే సబ్జెక్ట్ ఉంది, అది చదవండి. అంటే ఉదాహరణకి బ్రిటిష్ వాళ్ళు భారతదేశం వచ్చి 300 చట్టాలు చేస్తే కానీ భారతదేశం సంస్కరించబడలేదు. మనం ఇలా తయారవడానికి ఈ దేశాన్ని అందుకే ఇండియన్ పీనల్ కోడ్ అనేది లేకపోతే భారతదేశం ఒకటయ్యేది కాదు. వీళ్ళు భగవద్గీత ఖురాన్లు ఏమి ఒకటి చేయలా. భారతదేశాన్ని ఏకం చేసింది ఏంటది? ఇండియన్ పీనల్ కోడ్, ఐపీసీ. మరి ఎంతమందికి తెలుసు? మేము అంత లోతులుగా చదివాము కాబట్టి ఆ వేదంతో చెప్తున్నాం. అంటే ఇండియన్ పీనల్ కోడ్ అని పెట్టి ఎవడన్నా ఎదురు తిరుగుతుండి తొక్కేస్తూ వచ్చాయి వాళ్ళ ఆధిపత్యం కోసం, ఆర్థిక దోపిడీ కోసం. దానివల్ల ఏమైంది? మనం అంతా ఒకటే. లేకపోతే భారతదేశంలో ఒకటి అయ్యేటువంటి లక్షణం ఉందా? అసలు ఇప్పటికైనా ఉందా?
ఇప్పుడు కూడా ఆ కులాల పేరుతో మనంతా ఒకటి ఇంత శాతం ఉన్నారంటారు అబద్ధం అండి అది. ఎందుకంటే నా దగ్గర ఒక అతను ఆంజనేయ గౌడ్ అని ఒక అతను ఉండేవాడు. అతను అన్నాడు మేము 52% ఉన్నాం, 2-3% ఉన్న కమ్మోడు పరిపాలించడానికి బూతులు తిడుతున్నాడు. తప్పునైనా నువ్వు 3% కూడా లేవు అన్నా అంటే పుస్తకం చేసి చూపిస్తున్నాడు. అది కదా రావు, నీ కులం వాళ్ళు 3% లేరు, నువ్వు పోటీ చేయి, నీ 3% ఉన్న ఓట్లు పడతాయో లేదో చూడు అని చెప్పేసి నేను అతను అంటే ఏంటంటే నిజం ఏంటి, వర్తమాన నిజమేమిటి? మనం మనలాంటి మేధావులతో ఇతర కులం వాళ్ళతో కలవలేమా? హక్కులు అడిగే వాళ్ళతో కలవలేమా? ఉదాహరణకి నా దగ్గర వీక్షణ పత్రిక వస్తుంది, ఎంఏ వేణుగోపాల్ మీద దాడి జరుగుతుంది. మరి సాయిబాబాను మనం సపోర్ట్ చేసామా? ఆయన ఎవరి కోసం పని చేసేదండి? మనం ఊరికి చదివేసేసి అయ్యో బామ్మ అంటావే కానీ మన ఉద్యమం అతను ఎందుకు సపోర్ట్ చేయదండి? హక్కుల కోసం కదా పోరాడింది. అలాగే వరవరరావు కానీ వీళ్ళు ఎందుకు సపోర్ట్ చేయమండి? వాళ్ళు ఏమైనా చెడ్డవాళ్ళ, తీవ్రవాదులా? అంటే భావజాలం మనం ఎప్పుడైతే సమాజంలో మంచి కోరుతామో అది తీవ్రవాదం అంటారు. అంచేత దయచేసి మంచి వాళ్ళని సపోర్ట్ చేయండి, ధైర్యంగానే ఉండండి. అలాగే ఇంకొక విషయం చెప్తున్నాను, మనం సామాజిక సేవా చింతన ద్వారానే మనం తీర్చిదిద్దబడతాం. దానికి మీకు ఉదాహరణకి మన హేతువాద లక్ష్మి మూలం గూడూరు సీతామహాలక్ష్మి గారు ఆవిడకి ఫోన్ చేసి చెల్లెలు నువ్వు మంచి కార్యక్రమాలు చేస్తున్నావు, నాకు అన్నకి తెలియజేయట్లేదంటే అన్న నువ్వు రాలేవని చెప్పలేదు అని ఒక 5 నిమిషాలు మాట్లాడి, అయితే నీకు పద్మశ్రీ అవార్డు కావాలన్నా, నాకు వద్దు, వాళ్ళు ఇచ్చితే నాకు వద్దు, నేను ఇలాగ సేవ చేసి మన ప్రజల్లో చైతన్యాన్ని సేవని నింపి చచ్చిపోతాను తప్ప నాకు వద్దన్నా, నేను వస్తాను నీ దగ్గరికి అని చెప్పింది. అది అట్లా సేవ చేయండి. ఆ సేవ ద్వారానే మీరు మంచిది నేర్పగలరు మన వాళ్ళకి. ఈ అట్టడుగునమ్మా. ఓకే మిత్రులారా, జైవీములు నమో బుద్ధ. ఇప్పటి వరకు కూడా మనము ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ చూసాం. ఎవరితో అంటే వారే బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ మానవతావాది, విశ్రాంత పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారైన జగదీష్ గారు. మనము వేమగిరిలో ఉన్నాం. ఇప్పుడు బౌద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసి ఈ దేశానికి బౌద్ధాన్ని అందించాలి, దేశం మొత్తం కూడా సంక్షేమం ఉండాలి అంటే బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదం ఏదైతే ఉందో అది భారతదేశం అంతా వ్యాపించి భారతదేశ ప్రజలందరూ కూడా ఏకత్వంతో అభివృద్ధి పదంలో నడిపించాలి. కాబట్టి ఈ రోజున పెద్దలు జగదీష్ గారు కార్యక్రమం చేస్తున్నారు. దీంట్లో ఇప్పటి వరకు బహుజన నాయకుల్లో పెద్దవారు భోగేశ్వరరావు గారు ఇంటరాక్ట్ అయ్యారు, అదేవిధంగా రమేష్ గారు కూడా ఇంటరాక్ట్ అయ్యారు, అంతకుముందు సాంబశివరావు గారు ఇంటరాక్ట్ అయ్యారు, ఇప్పుడు సురేష్ గారు ఇంటరాక్ట్ అవ్వడం సిద్ధంగా ఉన్నారు. వారిని ఒక ప్రశ్న సంక్షిప్తంగా సంధిస్తే అదే సందర్భంలో సంక్షిప్తంగా జగదీష్ గారు సమాధానం చెప్తారు. తర్వాత ఇంకా ఇంటరాక్ట్ అవ్వాల్సిన వాళ్ళకి 2 ఉన్నారు కాబట్టి దయచేసి ఇప్పుడు సురేష్ గారిని సమయం తీసుకోవాల్సి కోరుతా ఉన్నాం. మీరు మార్క్స్ రచనలు చదివారన్నారు, మార్క్సిజం మీద మీకు మంచి అభిప్రాయం ఉందన్నారు. మరి ఆ మార్క్సిజం నుంచి మీరు ఎలా బయటపడ్డారు? అది చేయలేక ఈ సమాజంలో కులవాదం ముందు సంఘవాదం అంటే జనసంఘం అనే పదం మన ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెట్టుకున్న పదమే కమ్యూనిజం అనే ఇంగ్లీష్ పదానికి తెలుగు అనువాదం. అది చాలామందికి తెలియదు, ఎందుకంటే చదివితే కదా తెలుస్తుంది. నీకు తాత్విక నిఘంటువులు అధ్యయనం చేసిన వాడిని నేను. ఈ జనసంఘం అనే పదం అదండి, దయచేసి అర్థం చేసుకోండి. జనసంఘం అనే పదం, జనసంఘం అంటే విస్తృత ప్రజలు. ఇప్పుడు వెంకటేశ్వర గారు చెప్పిన బహుజన హితాయ బహుజన సుఖాయ లోకానుకంపాయ. లోకానుకంపాయ అంటే ఏంటి? చరకచారవే బెక్కవే బహుజన హితాయ బహుజన సుఖాయ లోకానుకంపాయ అన్నాడు. లోకాను అనుకంపం అంటే ఎంపతి అనేటువంటి ఇంగ్లీష్ పదానికి తెలుగు సంస్కృత పదం అది. అనుకంపం అనేది పాలి పదం నుంచి వచ్చిన సంస్కృత పదం. సహానుభూతి అని అంటున్నారు ఈ రోజుల్లో. అంటే ఏటవాడు బాధపడితే మనకి బైబిల్లోనూ హిందూ మతంలోనూ కూడా ఉన్నది. ఉరులేయని వనరించిన నరవర నర్ప్రియను మనంపున తగుదా అది చేయకుని పరాయణం పరమధర్మంలోకి వెళ్దామని భారతంలో ఉన్న శ్లోకం ఉంది చూసారా? అదే అదే నీ పురుగువాడిని నీవని ప్రేమించమన్న బైబిల్ సూక్తి అదే. అంటే సాటి వాడిని నీలాగానే చూసుకో, బాధపడకుండా చూసుకో. నువ్వు బాధపడుతున్నావే వాడి వల్ల, నువ్వు వాడి వల్ల బాధపడద్దు, వాడు నీ వల్ల బాధపడకూడదు. అక్కడే సమత్వం వస్తుంది. సమత్వం అన్నటువంటి స్థితి ఒక బౌద్ధ ధర్మంలో ఉన్నటువంటి ఈ 3 అంశాల వల్లే వచ్చాయి. 3 అంశాలు ఏంటి? పంచశీల వల్ల గుణవంతుడు అవటం, అష్టాంగ మార్గం వల్ల ప్రొఫెషనల్గా మారటం, దశ పారమిలు పాటించడం వల్ల మానవతావాదిగా సమాజానికి ఉపయోగపడటం. ఇది బౌద్ధమే నేర్పింది కానీ ఏది లేవు కూడా అవి.
అది మహిళల్లోనూ నమ్మించడంలో ఉంటాయి, అదంతా వ్యాపారం జరుగుతూ ఉంటుంది. కానీ మనిషిగా మానవత్వం అనేది బౌద్ధం మాత్రమే నేర్పగలదు. అందుకే మానవతా బుద్ధుడని దీనికి పేరు పెట్టడం జరిగింది. ఇది స్టాచ్యూ ఆఫ్ హ్యుమానిటీ పేరు పెట్టాం. మానవత్వం అనేది బౌద్ధంలోనే అధ్యయనం చేయండి. మీరు పురాణపరంగా కాదు, మతపరంగా కాదు. బుద్ధ చరణం గచ్చాము అంటే జ్ఞానాన్ని ఆశ్రయించమని, బుద్ధుని ఆశ్రయించడం అంటే మతం అయిపోతుంది. జ్ఞానాన్ని ఆశ్రయించడం అంటే సామాజికం, ప్రాపంచికం అవుతుంది. నెక్స్ట్ ధర్మచరణం గచ్చాము అంటే ఈ యొక్క సమాజ హితం కోసం మనం పుట్టాం చేస్తాం కాబట్టి బతికినంతకాలం నైతిక విలువలతో మంచితో బతికి సమాజం ఏ విలువలు కోరుకుంటుందో ఇప్పుడు మనం అనుకున్నాం చేస్తే అనుకంపం, ఎంపతి, సహానుభూతితో జీవించి మానవత్వాన్ని చాటుకుంటాం. అది దశపారమితలో ఎంపతి సింపతి అనేది చిన్న విషయం. ఆ మూడోది సంఘశరణం గచ్చామి అంటే భిక్షువుల్ని పూజించడం అనేది మతపరమైంది బౌద్ధంలో. కానీ సంఘశరణం గచ్చామంటే మన వెంకటేశ్వర్లు గారు ఈ ఉద్యమంలో మిమ్మల్ని కలుపుకొని, కోటేశ్వరరావు గారిని మిమ్మల్ని అందరిని కలుపుకొని ఈ సమాజ హితం కోసం తన వంతు ఒక పక్కన తను బతకడానికి ఒక చిన్న ఉద్యోగం చేస్తూ అవిరళంగా కృషి చేస్తున్నారే, అదన్నమాట. అది సంఘహితం కోసం సంఘం శరణం గచ్చామనే పదానికి దానికి ఉదాహరణ. సామాజికం, మతపరం అయితే గోడుగుండులో పూజించమని మతపరమైంది. అది సామాజిక నీతి వేరు, అది మత నీతి వేరు. మతపరంగా దేవుడే అన్నిటికీ మూలం. సాంఘికంగా చూసినట్లయితే సమాజం అన్నిటికీ మూలం. 1,000 కోటి దేవుళ్ళ కన్నా సమాజం గొప్పది, లక్షల మతాల కన్నా ప్రకృతి విలువైనది, మానవత్వాన్ని చాటిన మార్గదర్శకత్వం బౌద్ధంలోనే ఉన్నది అని చెప్పి నేను కవితలు రాయటం జరిగింది. ఈశుడెవ్వరు, యేసుడెవ్వరు, రాముడెవ్వరు, రహీం ఎవ్వరు, దేవుడొక్కడే, మనుషులొక్కటే అని చెప్పి ఆనాడు రాయటం జరిగింది. అంటే ఇంకా దాన్ని దీర్ఘంగా మనకి సమయాభావం వల్ల నేను కవితలన్నీ చెప్పలేను. కానీ ఒక సినీ కవి ఏం రాశాడు, పాపాలకు వేల దారులున్నవి, ధర్మగోపురానికొక్కటే ద్వారమున్నది. ధర్మగోపురం ఏది? బౌద్ధమే. కాల్ మార్క్స్ ఏమంటాడంటే మతాలు మత్తును కొలిపేవి, మనిషిని పక్కదారి పట్టించేవే మతాలు అయితే బౌద్ధం అలాంటిది కాదు. మనిషికి మానవత్వం వికాసాన్ని ఇచ్చేదే మంచి మతం ఏదైనా ఉంటే అది బౌద్ధం మాత్రమే అని కాల్ మార్క్స్ చెప్పాడు. అది బౌద్ధాన్ని వ్యాఖ్యమని గాంధీ గారు కూడా చెప్పాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఒకసారి హిందూ మతం గొప్పదంటే కాదు, బౌద్ధ మతమే మానవత్వానికి గొప్పదని చెప్పి మహాత్మా గాంధీ అంటాం. అది కూడా చదివాం మేము. అందుకని మహాత్మా గాంధీ అన్న నాకు చాలా ఇష్టం. ఇలాంటివన్నీ ఈ సమయాభావం వల్ల కానీ మీకు ఏ శాస్త్రం గురించి అయినా విలువైన విషయాలు అధ్యయనం కావాలని మేము చెప్తాం. రాగండి, మీరు కాగండి. అయితే హిందూ మతం, క్రిస్టియన్ మతం, ఈ మతాలు తర్వాత చనిపోయిన తర్వాత స్వర్గ నరకాలు కానీ ఇంకేమీ లేవు. హిందూ మతం చెప్పినట్టుగా స్వర్గ నరకాలు లేవు, పరలోకం అవి లేవు. బౌద్ధం కాదండి, అసలు మొత్తం ఏమి లేవు. అదంతా మనిషి ఇవన్నీ అర్థం చేసుకుని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విషయం ఏంటంటే మనిషి ఆశపోతు కదా, స్వార్థజీవి కదా. అరిస్టాటిల్ ఏమంటాడంటే మనిషి స్వార్థజీవి, పొలిటికల్ యానిమల్ అంటాడు. బుద్ధుడేమో దుఃఖితుడు అన్నాడు. దుఃఖితుడు అంటే సమాజంలో బాధలను చూసి దుఃఖిస్తాడు, బాధ కలిగి ఉంటాడని ఆయన ఉద్దేశంతో చెప్పాడు. ఇప్పుడు ఒత్తిడి అంటున్నాం అనే పదం ఎక్కువ వాడుతున్నారు, దుఃఖం అనే పదానికి. ఈ ఒత్తిడిని అధిగమించి మన సమాజ హితం కోసం ఎలా పనిచేయాలి అనేది, ఈ ఒత్తిడిని అధిగమించడానికి మతంలో ఏం చేస్తాడు, గుడికి పోతాడు. అది సమాజంలో ఎంతో సంపాదించుకోవడంలోనూ, తోటి వాళ్ళతో పోటీ పడటంలోనూ ఆవిడకి ఆ విశ్వాసాలు ఉపయోగపడుతుంటాయి. ఆ గుడికి చర్చకి పోవడానికి అవి ఉన్నాయా అంటే ఎవడో చూడలేదు, ఉండవు కూడా. ఉన్నా ఎవరో దానికి ఏదో హఠయోగం చేసో లేకపోతే తపస్సు చేసుకునే వాళ్ళకి అవసరం. కానీ మన సామాన్యులకి అసలు కడుపు నిండా తిండి మన జీవన ప్రమాణాలకి అనుకూలంగా మనం ఆలోచించేది బాగుంటుంది. కానీ జీవన ప్రమాణాలు బాగలేవు, మనమేమో కులాల పేరుతో ఒకళ్ళు భయంకరంగా అవమానించుకుంటూ తిట్టుకుంటున్నాం. దీనికి ఆ మతానికి లింక్ ఏంటంటే ఆ గుడికి వెళ్ళినాక అయ్యే మాట్లాడకండి, ప్రభువుని ప్రార్థించండి, పాపాలు పోతాయి. గుడిలోకి వచ్చారంటే మంత్రం చదువుతాను,
శటకోపం పెట్టేటప్పుడు ఏమంటాడు? పాపరూప, పాపాత్మ, పాపకర్మ, పాప సంభవం అని టఫిమండి నెత్తి మీద కొడతాడు. నువ్వు డబ్బులు అందులేస్తాం అంటే నువ్వు పాపివా మనిషివా? మనిషివని చెప్పింది బౌద్ధం. దయచేసి వీటి యొక్క సూక్ష్మంగా నేను చెప్పబడే అంశాలు మీకు అర్థమైతే చాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి ఇలాంటి మహత్తరమైన ఎన్నో విషయాలు అడగండి. సుదీర్ఘ మా ప్రయాణంలో కొత్త సంవత్సరంలో ముందు మీకు హ్యాపీ న్యూ ఇయర్, అలాగే బుద్ధుడితో సహా ఈ సుదీర్ఘ ప్రయాణంలో వెంకటేశ్వరరావు గారి టీము అనేక మలుపులు తిరుగుకుంటూ మీ యొక్క మహానుభావుని దర్శించిన యోగం మీరు మాకు కల్పించారు. శ్రీ డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వరరావు గారి టీంని భవిష్యత్తులో దిశానిర్దేశాలు ఏమన్నా కొన్ని చెప్పగలరా? మా యొక్క మార్గం ఏ విధంగా ప్రయాణం చేస్తే మా యొక్క మార్గం సుగమనం అవుతుంది చెప్పగలరా? ఒక సూచన ఒకటే చేశాను, అది సీత మహాలక్ష్మి లాగా సమాజ సేవ చేస్తూ ఉండండి. రాజకీయాలకి అప్పుడే వెళ్ళొద్దు. రాజకీయాలు ఆఖరి 6 నెలల్లోనో ఆఖరి సంవత్సరంలోనో ప్రారంభించండి, కానీ మిగతా 4 సంవత్సరాలు సమాజ హితం కోసం ప్రజల్లోకి వెళ్ళి మీకున్నది సంపాదించుకున్న దాంతో అధికంగా సంపాదించుకోవాలి, పదవులు సంపాదించుకుంటే డబ్బు వస్తాయని మన ఈ సామాజిక వర్గాల వాళ్ళు కృష్ణయ్య కొంతమంది మీకు పార్టీ వెనకాల తిరిగి అందులో దూరిపోతే ఏదో చేసుకుంటూ ఉంటారు. మీరు మాత్రం సమాజ హితం కోసం చిత్తశుద్ధితో పనిచేయండి. దయచేసి అలా చేస్తూ ఉన్నప్పుడు నా మద్దతు ఉంటుంది. రాజకీయాలకు వచ్చేసరికి నా మద్దతు ఉండదు, ఎందుకంటే రాజకీయాలకు నేను దూరంగా ఉంటాను. ఈ మహనీయుల యొక్క మహత్తరమైన త్యాగబుద్ధిని, అది జీసస్ క్రీస్తు త్యాగం కావచ్చు, అంతకన్నా బుద్ధుడు ముందు త్యాగం కావచ్చు, లేకపోతే ఇంకా ఎంతోమంది మహనీయులు ప్రాణాలు కోల్పోయారు. ఒక భగత్ సింగ్ కావచ్చు, ఒక సుందరయ్య కావచ్చు, ఒక మానవతావాదులైనటువంటి ఎంఎన్ రాయ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సమాజ హితం కోసం సమస్తాలను దారపోసిన మహనీయుల నుంచి మీరు మంచిని స్వీకరించండి, నైతిక విలువలతో జీవించండి, మంచి జీవన ప్రమాణాలు కలిగి ఉండండి. అంత దానం చేయొద్దు, అటు ఆశాపోతుగానే ఉండవద్దు, ఇటు నిరాశవాదిగానే ఉండవద్దు. అంటే దురాశాపరుడిగా ఉండకూడదు, నిరాశపరుడిగా ఉండకూడదు, ఆశావాదిగా ఉండాలి. అది బౌద్ధం నేర్పిన మధ్య మార్గం. ఉదాహరణకి శ్రీనివాస్ గారు వచ్చారు మనకి, ఆయన ఎవరిని ఒప్పించేవాడు కాదు, అందరిని ఒప్పించే సాహిత్యం ఎడిటోరియల్స్ రాసేవాడు, ఆంధ్రజ్యోతి. ఆయన అంత గొప్పవడానికి కారణం ఆయన మధ్య మార్గాన్ని ఎన్నుకున్నాడు కాబట్టి అంధకార ప్రపంచానికి అప్పు దిగోబావని ఆయన రిటైర్మెంట్ రోజున పేపర్లో ప్రకటించాడు. మనం తథాగతులమే అంటే వచ్చి ఈ లోకానికి మంచి ఇచ్చి వెళ్ళిపోవడమే కానీ ఆకళ్ళు అడిగినట్టుగా చచ్చాక స్వర్గాలు నరకాల గురించి ఇక్కడ వద్దు, ఇది ఆ చర్చ కాదు, లేవు కూడా. అది 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 అక్కడికి వెళితే ఆ ధ్యానం సభల్లోనూ అక్కడ మతవాదులు ఆడు చెప్పుకుంటారు తప్ప మనకు అవి అవసరం లేదు. ఇక్కడ సమాజ హితం కోసం పనిచేయటమానికి ఆ బహుజన హితాయ బహుజన సుఖాయ లోకానుకంపాయ చరకచారవే బెక్కవే అని బుద్ధుడు చెప్పిన మార్గంలో ఆయన ఏమన్నాడు? సపపాప సహకరణం కుశలస ఉపసంపద సచిత్త పరియోధపనం నియతం బుద్ధానుశాసనం. అంటే దాని అర్థం ఏమిటంటే నువ్వు మంచినే ఆచరించు, చెడు జోలికి పోకు, మనసు ప్రశాంతంగా జీవించు. ప్రశాంతంగా జీవించడం అంటేనే అదే దివ్యత్వం, అదే నిర్వాణత్వం అన్నాడు, కానీ చచ్చాక స్వర్గాల గురించి వద్దన్నాడు ఆయన. దయచేసి ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్స్ చెప్తాను. ఓకే వీక్షకులారా, మీకు ఒక రకంగా అభినందనలు తెలియజేయాలి, దాంతోపాటు కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందువల్లంటే మేము బహుజన సుఖాయ బహుజన వితాయ అనే కాన్సెప్ట్తోనే బహుజన సంఘాల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా కూడా తిరుగుతూ మేము ఉద్యోగులు అధికారులుగా ఉండి సెలవులు పెట్టి అదేవిధంగా పబ్లిక్ హాలిడేస్లో తిరుగుతూ జనాల్ని చిత్తం చేస్తూ ఈ ప్రపంచాన్ని ఒక మంచి మార్గంలో మనమే కోణంలో నడిపించాలని ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగా నిన్న మేము ప్రకాశం జిల్లా నూతనపాడు నియోజకవర్గం యొక్క చేమకుర్తి వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ బహుజన కార్యక్రమాల్లో పాల్గొన్నాం. అదే రోజున ఈ రోజు ఆదివారం ఈ రోజు మేము ఇక్కడ కాకినాడ జిల్లా కాకినాడకి వెళ్ళి అక్కడ ఈ 2025కు సంబంధించి ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున డైరీస్ ఇనాగరేషన్ చేసి అక్కడ కొంతమంది బహుజనులతో మాట్లాడి బహుజన హితాయ బహుజన సుఖాయ అనే కాన్సెప్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ మళ్ళీ తిరిగి మేము ఏలూరు ఇటు విజయవాడ చేరుకునే క్రమంలో పెద్దలు ఇందాక మీకు చెప్పే విధంగానే మీరందరూ కూడా చాలా సేపటి నుంచి చూస్తూ ఉన్నారు, వింటా ఉన్నారు.
మీకు ఇందాక ఏదైతే చెప్పామో అటువంటి పెద్దలు బహుముఖ ప్రజ్ఞాశాలి, అదేవిధంగా ప్రముఖ మానవతావాది, విశ్రాంత పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు జగదీష్ గారు ఇక్కడ రాజమండ్రి పరిసర ప్రాంతంలో ఇక్కడ వేమగిరి దగ్గర ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి బౌద్ధ విగ్రహాన్ని